మాజీ మంత్రి డొక్క మాణిక్యవర ప్రసాద్ స్థిరత్వం లేని రాజకీయాలను చూసి దళితులు అసహించుకుంటున్నారని గ్రంథాలయ పరిషత్ మాజీ చైర్మన్ మందపాటి శేషగిరిరావు విమర్శించారు. సిద్ధార్థనగర్లోని మాజీ మంత్రి అంబటి రాంబాబు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ నేతల్ని ఎవరూ అత్యాచారం చేయలేదని, డొక్క మాణిక్యవర ప్రసాద్ తనని తానే అత్యాచారం చేసుకుంటూ జగన్ ని విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డొక్క ఏ పార్టీలో ఉన్నారో ఆయనకే క్లారిటీ లేదని ఆయన విమర్శించారు. మీరు ఎక్కడా స్థిరత్వం లేకుండా గోడ మీద పిల్లివాటంగా మీ రాజకీయ జీవితాన్ని నడుపుతున్న విధానం సమాజం చేదరించుకుంటా ఉంది. ముఖ్యంగా దళిత సామాజిక వర్గం మిమ్మల్ని చూసి నవ్వుకుంటుంది. ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారు అని. నిన్న మాజీ మంత్రి గారు, మాజీ పిసిసి అధ్యక్షులు శైలజానాథ్ గారు పార్టీలో జాయిన్ అయిన సందర్భంగా మరలా మీ గొంతుని వినిపించడానికి మీడియా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆడిపోసుకోవటానికి, మీ దుగ్ధని వ్యక్తిగతంగా ప్రపంచం ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో దళితుల్ని అక్కడ 74 మంది నాతో పాటు అత్యాచారానికి గురయ్యారు. మీరు 75వ వ్యక్తిగా అత్యాచారానికి గురవబోతా ఉన్నారు అని ఒక మంచి సూచన చేశారు. మిమ్మల్ని ఎవరూ అత్యాచారం చేయాల, మీకు మీరే అత్యాచారం మిమ్మల్ని మీరే చేసుకున్నారు. ఇది వాస్తవం. పిల్లి తన పిల్లల్ని ఏడిళ్లే మార్చింది. మీరు ఆంధ్రాలో ఉన్న రాజకీయ పార్టీలు మొత్తం మారుస్తూ వస్తూ ఉన్నారు. ఇది దళిత జాతిని అత్యాచారం చేస్తున్నది డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారని నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అత్యాచారం చేయట్లా. దళితులకి సమన్యాయాన్ని ఉన్నతంగా తీసుకువెళ్ళటానికి ఏ మార్గాలు ఉన్నాయో వాటన్నిటినీ అమలుపరుస్తున్నారు. అన్వేషించటమే కాదు, అమలుపరుస్తూ ఉన్నారు. గతంలో మీరు ఇప్పుడు ఎక్కడుండి మాట్లాడుతున్నారో ఆ పార్టీకి చెందిన అధినాయకుడు దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు అన్న విషయాన్ని మీరు అప్పుడే మర్చిపోయారా? దళితులు ఇంకా మర్చిపోలా. మీరు ఇవన్నీ రికార్డెడ్. మీరు ఈ రోజున ఏవేవో మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి మీ దుగ్ధ ఏంటి? మీరు ఇక్కడికి ఎవరు రమ్మంటే వచ్చారు, ఇక్కడి నుంచి ఎవరు బొమ్మంటే పోయారు? ఇన్నిసార్లు పార్టీలు మారే మీ మాటకి విలువ ఉందని మీరు అనుకుంటున్నారా? మీరు మాట్లాడేదానికి విలువ ఉంది అని మీరు భావిస్తూ ఉన్నారా? కమాండర్ ఉండారంటారు. జగన్ కాదు నిర్ణయాలు తీసుకునేది అని అంటారు. దీని వెనకో ఎవరు నడుపుతున్నారు అని అంటారు. ఆ భాష చాలా అభ్యంతరకరంగా ఉంది. డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు, మీరు రాజకీయ పరంగా దళితుల్ని ఉన్నతంగా ముందుకు తీసుకెళ్లాలనుకుంటే సైద్ధాంతికంగా ఒక ఆలోచనతోటి మీకు మీరుగా వ్యవస్థల్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఏ విధంగా మీ భాషని, మీ నాలెడ్జ్ని ఉపయోగించటానికి నాకు తెలిసి ఈ వయసు ప్రభావం ఏమో అని నేను భావిస్తూ ఉన్నాను. అందుకే మీకు మాటలు, చేష్టలు తడబడతా ఉన్నాయి. ఇది అంత మంచిది కాదు అని మీ ఒక్కళ్ళకే కాదు, మీ భాష వలన, మీ వ్యవహరించే తీరు వలన దళితులకి ఇబ్బంది జరుగుతుంది.